10th క్లాస్ 6th లెసన్ భాగ్యోదయం. ఈ పాఠం యొక్క సారాంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ పాఠమును కృష్ణస్వామి ముదిరాజు గారు రాసిన వేది వ్యాసం అన్నమాట. ఓకే, దీనిని భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర అను గ్రంథంలోనిది. భాగ్యరెడ్డి వర్మ మనం చూసినట్లయితే 1888లో పుట్టాడు. తన జాతి జనుల బాగు కోసం చిన్నప్పటి నుండే అంకితమైనాడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ చదువు అంటే విద్య వలన వినయం, ధనము, ఇహలోక సౌఖ్యము కలుగుతుంది. చదువుకుంటే మంచి చెడులు తెలుస్తాయి. ప్రపంచంలో జరిగే అన్ని విషయాలు తెలుస్తాయి. నైపుణ్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం మరియు సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం వస్తుంది. అందువల్ల భాగ్యరెడ్డి గారు చదివిన చదువు వల్ల కుల వ్యవస్థ దాని నిజస్వరూపం అర్థమయ్యింది. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ కుల వ్యవస్థ వలన సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయి. ఎవరికి వారు తమ కులంపై అభిమానం పెంచుకుంటున్నారు. తమ కులం వారు తప్పు చేసినా అది ఒప్పు అని సమర్థిస్తున్నారు. కొంతమంది తమ కులం వారికే ఓటు వేయాలంటున్నారు. కొంతమంది తమ కులం వాళ్ళకే పదవులు ఇవ్వాలంటున్నారు. కుల వ్యవస్థ వలన సమాజానికి ఏమీ ఉపయోగం లేదు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ సామాజిక వికాసం అనగా ప్రజలు అందరూ సమానమే. సామాజిక వికాసం కొరకు ధర్మశాస్త్రాలను, చరిత్రను బాగా చదివాడు. వాటి వల్ల అంటరాని వర్గాల కడగండ్లను అర్థం చేసుకున్నాడు. వాటిని నిర్మూలించి వారిలో సామాజిక వికాసం కలిగించటానికి ఆయనకు దారి దొరికింది. గొప్ప మనుషుల్లో, సంస్కర్తల్లో ఉండే చిత్తశుద్ధిని అలవర్చుకొని ఆయన అంటరాని వర్గాల ఉన్నతి కోసం సంస్కరణలో మొదలుపెట్టాడు. సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ కృషి. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ కృషి. దాంట్లో మొదటిగా మనం చూసినట్లయితే అంటరాని వర్గం, అణగారిన వర్గాల వికాసానికి ఆయన తన సమస్తాన్ని అర్పించాడు. ఏమీ ఆశించకుండా తమ కోసం ఎప్పటికీ పనిచేసే ఆయనను చూసి అంటరాని వర్గాన్ని ఆయనను తిరుగులేని నాయకునిగా ఒప్పుకున్నారు. తమ అజ్ఞానము, ఉదాసీనతే ఈ పరిస్థితికి కారణమని తెలుసుకున్నారు. చదువుపై చూపు పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ హెడ్డింగ్ మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారం. అందరిలో కొన్ని నమ్మకాలు ఉంటాయి. నమ్మకం అంటే ఒకటి చేస్తే మంచి జరుగుతుంది, ఒకటి చేస్తే చెడు జరుగుతుంది అన్నవే మూఢనమ్మకాలు. ఈ మూఢనమ్మకాలు, సాంఘిక దురాచారాల వలన సమాజానికి ఎటువంటి ఉపయోగము లేదు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ దేవదాసి, మురళి వేశ్య సంప్రదాయాలు. దేవదాసి మురళి వేశ్య సంప్రదాయాలను అడ్డుకున్నాడు. పసివాళ్లైన ఆడ మగ పిల్లలను దేవుడికి వదిలిపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. ప్రజలచే తాగుడు అలవాటును మాన్పించాడు. ప్రజాభిప్రాయ సభలు, సాంఘిక సభలు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ప్రజాభిప్రాయ సభలు, సాంఘిక సభలు. భాగ్యరెడ్డి వర్మ అనేక సాంఘిక సభలు నిర్వహించి ఆ సభలలో సామాజిక స్వేచ్ఛ గురించి చెప్పి తన జాతి జనులను ఒకే తాటిపై నడపగలిగాడు. ప్రతి సంవత్సరం జరిగే మత సాంఘిక సభలకు ఆయన హాజరు అయ్యాడు. ఆంధ్ర మహాసభ, ఆది హిందూ మహాసభ, అఖిల భారత అంటరాని వర్గాల సభ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో నిర్వహించే సభలకు ఈయన పాల్గొన్నాడు. హెడ్డింగ్ చైతన్యం. ఈయన ప్రతి సభలో తన జనులు అనగా అంటరాని వారు, అణగారిన వారు ఎదుర్కొంటున్న సమస్యల కోసం, దుర్భర పరిస్థితులపై వివరంగా చెప్పేవాడు. ఈయన జీవితంలో 3348 ఉపన్యాసాలు ఇచ్చాడు. ఈయన తన ఉపన్యాసాల ద్వారా అణగారిన వర్గాలలో చైతన్యం తీసుకురావటానికి కృషి చేశాడు. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ ఆది హిందూ సభ. 1925 న్యాయమూర్తి ముకుంద్ అధ్యక్షతన
భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువులకు మార్గదర్శకంగా ఎన్నుకున్నారు. భాగ్యరెడ్డి వర్మ నిరంతర కార్యాచరణ సభల వల్ల ఆది హిందూ సమాజం జాగరూకత అయ్యింది. 1931 జనాభా లెక్కల సేకరణ సందర్భంగా వర్మ ఎంతగానో శ్రమపడి అంటరాని వర్గాలను ఆది హిందువులుగా నమోదు చేయించాడు. దీనివల్ల హిందూ సమాజాన్ని ఆయన చీలికలు పీలికలు కాకుండా రక్షించగలిగాడు. నెక్స్ట్ది సైడ్ హెడ్డింగ్ హిందూ మతం. ఒకవేళ హిందూ మతం హిందువులు తమ చరిత్రను లిఖితబద్ధం చెయ్యాలనుకుంటే సంస్కర్తగా భాగ్యరెడ్డి వర్మ పేరు మొదటి స్థానంలో ఉంటుంది అనడంలో అక్షర సత్యం అని చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి పాఠశాలలు. ఈయన కృషి వల్ల ఆది హిందువులకు ప్రభుత్వం ఎన్నో పాఠశాలలు స్థాపించింది.